సో వీడియోలోకి వెళ్లే ముందు మన దేశ రక్షణ శాఖకు తర్వాత సైనికులకు మద్దతుగా జై హింద్ అనో జై భారత్ అనో ఏదో ఒక కామెంట్ పెట్టండి. భారతీయులందరూ గర్వించే విధంగా మన రక్షణ పరిశోధన మండలైనటువంటి డిఆర్డిఓ స్క్రామ్జెట్ ఫైటర్ టెక్నాలజీకి చెందినటువంటి ఒక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అంటే ప్రపంచంలోనే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఇలాంటి టెక్నాలజీ కలిగినటువంటి 4వ దేశంగా భారతదేశం అవతరించింది. సో ఈ టెక్నాలజీ పరీక్ష విజయవంతమైన తర్వాత మన పక్కనే ఉన్నటువంటి శత్రు దేశాల యొక్క వెన్నులో వణుకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఎందుకంటే ఒక దేశం ఆర్థికంగా, సామాజికంగా కావచ్చు, అంతర్జాతీయ పరంగా ఎంత అభివృద్ధి చెందినా కానీ రక్షణ విభాగం కరెక్ట్ ఉన్నట్టయితే మనల్ని ఎవడు గెలకడు. కాబట్టి మన దేశ రక్షణ శాఖ మరియు డిఆర్డిఓ కలిసి సంయుక్తంగా అనేక ఆయుధాలను సమకూర్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే బార్డర్లలో ఇటు పాకిస్తాన్ కావచ్చు, అటు చైనా కావచ్చు, కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఎప్పుడైనా ఉంది. కాబట్టి అనేక ఆయుధాలను అయితే సమకూరుస్తున్నారు. సో దీంట్లో భాగంగా అంటే భారతదేశం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు ప్రపంచ దేశాలు బిత్తరపోయి చూస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఎందుకంటే గతంలో మనం చేసినటువంటి అణు పరీక్షల గురించి కావచ్చు, లేదంటే ఆర్టికల్ 370ని రద్దు చేయడం కావచ్చు, రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఈ స్క్రామ్జెట్ ఫైటర్ టెక్నాలజీతో పాటు డిఆర్డిఓ భౌమి అనే ఒక కొత్త ఆయుధాన్ని కూడా తయారు చేసింది. ఈ చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఏదైతే బంకర్ల ద్వారా మనపై దాడి చేయడానికి ట్రై చేస్తున్నాయో ముందు మనం వాటిపై దాడి చేయాలంటే బంకర్లను నాశనం చేయాలి. కాబట్టి సో ఒక అధునాతన టెక్నాలజీతోని భౌమి అనే ఒక ఆయుధాన్ని అయితే తయారు చేసింది. సో దీని ద్వారా అంటే 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్థావరాలను కావచ్చు, లేదంటే ట్యాంకర్లను కావచ్చు, దీని ద్వారా నాశనం చేయవచ్చు. సో ఇది 400 కిలోల వరకు పేలుడు పదార్థాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ బ్లాస్ట్ చేస్తుంది. సో ఇలాంటి టెక్నాలజీతో కూడినటువంటి భౌమి అనే ఒక ఆయుధాన్ని కూడా డిఆర్డిఓ సంయుక్తంగా తయారు చేయడం జరిగింది. ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ తోటి తయారు చేశారు. సో అంటే మామూలుగా ఎప్పుడు చూసినా వేరే వేరే దేశాల నుంచి ముడి పదార్థాలను కావచ్చు, ముడి సరుకులను కావచ్చు తీసుకొని సో వాళ్ళ టెక్నాలజీతో తయారు చేయడం వల్ల ఎప్పుడు కొన్ని కోట్ల బడ్జెట్ అనేది మనం దానికి కేటాయించడం జరుగుతుంది. కాకపోతే అలాంటి వాటికి ఆస్కారం లేకుండా పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతోని డిఆర్డిఓ అయితే ఈ భౌమి అనే ఆయుధాన్ని అయితే తయారు చేసింది. సో ఈ డిఆర్డిఓకు ఏ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కావచ్చు, తర్వాత ఇంకే ప్రభుత్వం వచ్చినా పూర్తిగా దానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా వాళ్లకు స్వేచ్ఛగా ఆయుధాలను తయారు చేసే విధంగా వాళ్ళకు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఇలాంటి ఆయుధాలను మరిన్ని తయారు చేసి మిగతా శత్రు దేశాలను భయపెట్టే విధంగా వాళ్ళు మరొక ఆయుధాన్ని తయారు చేస్తారు.